అవును పాపం, మాయలకి పడిపోయేంత అమాయకులు మీరు. ఆ? మరి నేను అమాయకుణ్ణే కదా. వెన్న దొంగలించి తిని నాకేం తెలుసని తల్లి ముందు అమాయకంగా మొహం పెట్టిన కృష్ణుళ్ళా ఉన్నారు. ఉమ్. ముందు మాయ అన్నావు, ఇప్పుడు దొంగ అంటున్నావు. అయ్యో, నేనెప్పుడన్నానండి? వెన్న దొంగిలించిన కృష్ణుడితో పోల్చావు కదా. నేను చెప్పింది దొంగతనం గురించి కాదు, అమాయకత్వం గురించి. అంటే నేను అమాయకత్వం నటిస్తున్నాను అంటావు. అయ్యో, మిమ్మల్ని అంత మాట అంటానా? అనగలనా అంటూనే అనేవాళ్లే అతివలు. కానివ్వండి, అనడం మీకు, పడడం మాకు. మాకు యుగ యుగాలుగా అలవాటే కదా. ఏంటండి మీరు? ప్రేమగా నేనేదో మాట్లాడుతుంటే. నువ్వెంత ప్రేమగా మాట్లాడినా ఇదిగో ఇలా అలిగినప్పుడు వచ్చే అందం రాదు చానకి. ఈ అందం చూడాలనే అలా. అందం గురించి మాట్లాడే వయసు కాదండి మంది. అందం వయసుని బట్టి కాదు, మనసుని బట్టి ఉంటుంది. నా జానకి నాకు 16 ఏళ్ల వయసులో ఆనాడు ఎలా కనిపించిందో ఇప్పటికీ అలాగే కనిపిస్తుంది. ఆ, అటు చూడు. అయ్యో, ఏంటి? వ్రతం చేయాలండి. అయ్యో, అవును కదూ, మర్చిపోయానే. ఓ, ఇదిగో వ్రతానికి కావలసిన చీర, లక్ష్మీ రూపు ఇందులో ఉన్నాయి. అది పిల్లల్ని ఆ, వ్రతానికి రెడీ అవును చేయాలి. కదా. భర్త కోసం, బిడ్డల కోసం, అత్త కోసం, మామ కోసం అంటూ సేవ కోసమే జీవితాన్ని అంకితం చేసే మహిళామణులారా, మీ ఓపికకి, మీ మంచితనానికి ఓ వందనం. ఆదిత్య, పాలు. తాగు. థ్యాంక్ యూ. వీడేంటి ఇంటి ముందు వ్యాయామశాల పెట్టాడు? ఆద్య కోసమే కదూ? నా పాలిట ఈ శనిగ్రహం అమెరికా నుంచి వచ్చింది. ఏంటి ఆద్య ఇది? పాలు. అంత విషయం ఇవ్వాల్సిందే. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, ఏంటిది? శ్రీను, ఎక్సర్సైజ్ చేసేది ఆడపిల్లల కోసం కాదు, ఆరోగ్యం కోసం. ఆదిత్యకి మొదటి నుంచి ఫిట్నెస్ అంటే ఇష్టం. అందుకే కాఫీలు టీలు తాగడు, పాలే తాగుతాడు. ఎక్కడున్నా సరే, తిన్నా తినకపోయినా ఎక్సర్సైజ్ మాత్రం మొదలుపెట్టడు. ఈ ఎక్సర్సైజులదేముందిలే, చిన్నప్పుడే చేసి వదిలేసాం. సర్లే, ఇంట్లో వ్రతానికి ఏర్పాట్లు చేస్తున్నారు కదా, వెళ్ళి చూడు చూడు చూడు. ఆద్య, నువ్వు ఉండు, ఇది పట్టుకో. ఏంటి, చిన్నప్పుడే ఇవన్నీ చేసేసావా? ఏదో ఒకసారి లిఫ్ట్ చేయి. ఆదిత్య, తనకి పనుందని చెప్తున్నాను కదా. లెఫ్ట్ హ్యాండ్తో లిఫ్ట్ చేస్తా, నీకేమన్నా అభ్యంతరమా?
వన్ హ్యాండ్తో లిఫ్ట్ చేస్తారంటే అదెంతసేపు? ఇలా లిఫ్ట్ చేసి అలా విడిపోతావు. కమాన్ సీను, ఆ, కమాన్ మ్యాన్. ఆ, Come on. వద్దు అంటున్నాను కదా ఆదిత్య, నువ్వు వెళ్ళు. నా వల్ల కాదని చెప్పి వెళ్ళిపోమను. నా వల్ల కాకపోవడమా? కమాన్ మ్యాన్. ఆ, ఇంకా ఇంకా చాలే, వెళ్ళు శ్రీను. ఆ, చిన్నప్పుడు చేశాను కదా, కాస్త ప్రాక్టీస్ తప్పింది. సరే, రెండు చేతులతో లిఫ్ట్ చేయి. ఆ, ఆదిత్య వదిలేయమంటున్నాను కదా. వదిలేయని బ్రతిమలాడడానికి అంత చేతగాని వాడినేం కాదు. ఇప్పుడు చూడు, లిఫ్ట్ చేస్తా. బ్రో, ఏయ్ శ్రీను, శ్రీను, వదిలే వదిలే శ్రీను, వదిలే. ఏయ్, ఏ శ్రీను, వద్దని చెప్పాను కదా. ఏంటి, మోయలేకపోయాను అనుకున్నావా? నీకు నా మీద ప్రేమ ఉందా లేదా అని మంచి మనసుంటే పడతారు. ఆ మంచి మనసు నాకే ఉంది. ఆహా.
శౌర్య, ఏంటి ఇంకా ఇంట్లోనే ఉన్నావు? రఘురామ్ అన్నయ్య ఇంటికి వెళ్ళట్లేదా? లేదమ్మా, అదేంట్రా వెళ్ళాలి కదా. నాకు వేరే పనుంది, కుదరదు. కుదరకపోవడం ఏంట్రా? నిన్న వెళ్ళి రామలక్ష్మిని తీసుకొస్తానని చెప్పొచ్చావు కదా. అది నిన్న. మరి ఈ రోజేమైంది? ఏంటి నేను రాలేదు? ఏం లేదు నాన్న, నేను వెళ్ళనంతే. ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంది, ముహూర్తానికి టైం అవుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళనంటావేంట్రా? లాభం లేదు, వెళ్ళాల్సిందే. నా కోడల్ని ఇంటికి తీసుకొస్తావని నేను ఎంతగానో ఎదురు చూస్తుంటే. అమ్మా, నాకు పనులున్నాయి, ప్లీజ్. రే, ఏమైందిరా నీకు? అక్కడ రామలక్ష్మి నువ్వు వస్తావని ఎదురు చూస్తుంటుంది. ఏం అవన్నీ నాకు తెలీదు, నేను వెళ్ళలేను అంతే. రే, శౌర్య, ఏంటండి వీడు? ఏమైంది వీడికి? అదే నాకు అర్థం కావట్లేదు. అక్కడ నా కోడలు వీడొచ్చి తీసుకెళ్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. వీడేమో ఇలా అంటున్నాడు. ఏం జరిగిందో ఏంటో. రామా, అందంగా రెడీ అయ్యావు, కానీ నీ మొహంలో ఆనందం లేదు. సార్ వచ్చి అత్తయ్య గారు వ్రతానికి పిలవమని చెప్పారా? ఇప్పుడు ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు. ఏదైనా పనిలో బిజీగా ఉన్నాడేమో. బిజీ వల్ల కాదు, కోపం వల్ల. కోపమా? నీ మీద కోపం ఎందుకు? హాకీ గురించి చిన్న డిస్కషన్ జరిగింది, దానికి హర్ట్ అయినట్టున్నారు. అంటే గొడవ పడ్డారా? ఆహా, గొడవేం లేదు. మరి నేను టీంలోకి తీసుకుంటే టీంని గెలిపిస్తావు, మన రాష్ట్రం గర్వపడేలా చేస్తావు అనుకున్నాను. ఇక నేనెందుకు ఆడతాను సార్? ప్రేమ, పెళ్లి, పిల్లలు, కాపురం, ఇదే నా జీవితం. ఆడది ఇంకా అంతకంటే ఏం కోరుకుంటుంది సార్? స్టాప్ ఇట్. చేసే ఒకే ఒక్క గోల్ నీ గురించి రాష్ట్రం మాట్లాడేలా చేస్తుంది. నీ నుంచి నేను కోరుకుంది ఇది కాదు, ఇది కాదు రామా. సార్, సార్, సార్! సార్ ఇప్పుడు అంత సీరియస్గా అడిగరే. అదే నాకు అర్థం కావట్లేదు.
మీరు కూడా ఏంటండి? లేకపోతే మనతోనే తిరగాలి, మన చుట్టూ తిరగాలి అనుకుంటే వాళ్ళకి బయటి ప్రపంచం తెలిసేదెప్పుడు? ఆడపిల్ల గడప దాటని రోజుల్లో మగాడు తిరగక చెడిపోతాడు అనేవాళ్ళు. అవి ఆ రోజులు. ఇప్పుడు అలా ఏం లేదు. పెళ్ళై విదేశాలకు వెళ్లాల్సొస్తే ఎప్పుడన్నా రావాలి అంటే తను ఒక్కతే రావాలి కదా. అడవిలో జింక తన పిల్లల్ని భయం భయంగా వెనకేసుకొని తిరుగుతుంది, కాని సింహం వదిలేస్తుంది. సింహం పిల్ల అడవికి రాజైతే జింక పిల్ల బ్రతుకంతా ఆ భయంతో పరుగులు తీస్తూనే బ్రతుకుతుంది. ప్రమాదమని దాచిపెడితే ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడం ఎప్పటికి తెలుస్తుంది? అందుకే పిల్లల్ని వదిలిపెట్టాలి. కానీ కనిపెట్టుకుని ఉండాలి. రామాకి అసలే భయం కదండి. ఆ భయం పోయి చాలా రోజులైంది జానకి. ఆద్య తనని మార్చేసింది. మనమే మారకుండా ఇంకా భయం భయం అని భయం గుప్పిట్లోనే తనని దాచిపెడితే ఎలా? రామా, నువ్వు వెళ్ళి రామ్మా. సరే నాన్న. అమ్మా వెళ్ళొస్తాను. జాగ్రత్త. ఆద్య, ఏం చేస్తున్నావు? ఏంటి ఆద్య కంట్రీ పేర్లు రాస్తున్నావు? అది హనీమూన్కి బెస్ట్ ప్లేసెస్ చూస్తున్నాను. ఓ గ్రేట్, ఈ ఐడియా నాకు రాలేదే. మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నావా? ఇది మన కోసం కాదు, శ్రీను చారుల కోసం. అదేంటి, వాళ్ళకి మ్యారేజ్ అయ్యి చాలా రోజులైంది కదా, ఇంకా వాళ్ళు హనీమూన్కి వెళ్ళలేదా? లేదు ఆదిత్య, అందుకే వాళ్ళని పంపిద్దామని ప్లేసెస్. హనీమూన్కి పంపించండి అని నన్ను ఇరికించింది చాలక ఏ దేశానికి మమ్మల్ని ఎగుమతి చేయాలన్నది కూడా నువ్వే ప్లాన్ చేస్తున్నావా? అది జరగదు. హనీమూన్కి ఆనందంగా వెళ్ళాలి గాని నువ్వేంటి బ్రో అంత సీరియస్ అవుతున్నావు? ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనమేముంది? వాట్, ఇష్టం లేదా? అవును, అదసలు పెళ్ళే కాదు, మోసం చేసి నాతో తాళి కట్టించారు. ఇష్టం లేదు అంటే నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ప్రేమించాను.